మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని నమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారు బాస్. ఈ నా సత్ ప్రజల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళేం మాట్లాడరు, ఎందుకంటే నేను ఈ దేశం యొక్క 500 ఏళ్ల నాటి చరిత్రని బాగా స్టడీ చేస్తూనే ఉన్నాను. మొహమ్మద్ గజ్ని ఈ దేశం మీద 17 సార్లు దండయాత్ర చేసి చివరికి గెలిచి దోచుకుని పోయాడు. ఏమైనా మాట్లాడారా? ఆ ఇంగ్లీష్ వాళ్ళు దోచుకుపోయారు. జనం ఏమైనా మాట్లాడారా? మాట్లాడరు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు, సీఎంలు అందరూ వచ్చి దోచుకుంటున్నారు. జనం ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? నో. అలాగే ఈ సత్ ప్రజలు నా విషయంలోనే ఏమీ మాట్లాడరు. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ కాదు, బ్యూరోక్రాట్స్. అదే క్రాక్స్. వాళ్ళందరికీ అవుట్ సోర్సింగ్, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ అని అనౌన్స్ చేయండి. వాళ్ళు ఊరికే ఉంటారు, ఏమి మాట్లాడరు. తర్వాత ధనవంతులు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆప్షన్ అని చెప్పండి. అన్నిటికీ ఆప్షన్. వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుకెళ్తారు. మన మామూలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తాం అని చెప్పండి. ఏం మాట్లాడరు. బోలో భారత్ మాతాకి. నిజంగానే అమ్మేసేయండి. ఓకే, జై బాయ్.